అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబస్ ప్రతి ఒక్కరికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రతిపక్షంలో లేని పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే. మరి వారు ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమించి గుర్రపు స్వారీ చేయటం ఈరోజు వాళ్లకు ఏం తెలుసు? హీరోలు ఎక్కడ ఉంటారు? నీకు హీరో ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పులు నీవు ఎదిరించలేదు. మరి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు కహానీలు చెబుతారు. బఠానీలు తినుకుంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం, గుడ్ మార్నింగ్ బాయ్ కేతిరెడ్డి హీరో ఎలా ప్రవర్తించారు నీకు నేర్పించారా? ఒకసారి చెప్పండి. వాళ్లకు ట్రైనింగ్ అన్ని ట్యూబ్ చేసుకొని, ఎందుకంటే నీకు పెద్ద హీరో కాబట్టి ఆయన చెప్పినట్టు వింటారు, ఆయన చెప్పినట్టు మాట్లాడతావు. ఒక్కసారి తెలుసుకోండి, మనం 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశాం, ఏ విధంగా చేశామా, ఎందుకు ఈ విధంగా అవుతుందా? మన టైంపాస్ బఠానీ తినుకుంటూ ప్రభుత్వ పాలన ఈ విధంగా చేశాము, మన ఎమ్మెల్యేగా ఈ విధంగా చేశాము అనేది ఒకసారి తెలుసుకోండి. మన రాష్ట్ర అభివృద్ధి కావాలి, మనం ఏం చేశాము, మనం అధికారం ఉన్నప్పుడు మనం ఏమేమి తప్పులు చేశాము, ఆ తప్పులు చేయబట్టే కదా మనం 11 సీట్లకి పరిమితం అయిపోయాము. మనం అక్కా చెల్లెమ్మలు కూడా బయటికి గెంటేశారు. మనం అసెంబ్లీకి కూడా వెళ్ళలేకపోతున్నాము 11 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొని అనే విధంగా మీ తప్పులు మీరు చెప్పుకుంటూ ఒక సినిమా యాక్టర్లను, హీరోయిన్లను అదేదో మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడతారు. సినిమా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలిసిందేను. యాక్టింగ్ అంటే అటు ఇటుగా కూడా ఉంటుంది. వాళ్ళు కష్టంతో సినిమాలు తీస్తారు, కొంత నిజంగా తీస్తారు, కొంత గ్రాఫిక్స్ పెట్టి తీస్తారు. వాళ్ళ కష్టం వాళ్ళకి అలా ఉంటుంది. మీలాగా భూములు దుబ్బేయటం, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, చెరువులు కబ్జా చేయటం, భూములు కబ్జా చేయటం అలా ఉంటుంది. మీరు వాళ్ళు మీలాగా చేసేవాళ్ళు కాదు కదా. ఒకసారి చెప్పండి. మీరు చేసిందే ఒక చెత్త పరిపాలన, ఒక పనికిమాలిన పరిపాలన చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళను ఇలా హేళన చేసుకుంటూ ఉన్న ప్రభుత్వం ఇది. ఒక్కసారి తెలుసుకోండి మన రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి. ఒకరు అనటం సహజమైనది కూడా కాదు. ఎవరి కష్టాయితం వాళ్ళు. మనం రాష్ట్రంలో ఏం చేశామా, ఎలా దోచుకున్నామా, ఎలా ధరలు పెంచామా అనేది కొంచెం తెలుసుకోండి. ఊరక సినిమా యాక్టర్లు అంటాం, హీరోలు అంటాం, హీరోయిన్లు అంటాం, నిర్మాతలను అంటాం, డైరెక్షన్లు అంటాం. ఇది సహజమైంది కాదు. మీరు చేసిన ఒక తప్పుడు పనులు ఆలోచించుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.